మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ ఆనంద్ పాస్టర్ గారికి ముఖ్యంగా వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఈ దినమున మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడో ఆ మాటలను మనం శ్రద్ధగా ఆలకిద్దామండి. ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశంను బట్టి, ఇది నేను ఈ యొక్క 3వసారి ఈ యొక్క సన్నిధిలోనికి రావడానికి, ఇలాగా ఈ యొక్క పరిచర్యలో దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతకుముందు మొదటి యొక్క స్థితిని బట్టి సేవకుల యొక్క బాధ్యతని చెప్పాను. 2వసారి పిల్లల యొక్క బాలుడు నడవలసిన త్రోమ మనకి చిన్నతనం నుంచి నేర్పితే వాడు పెద్దవాడని దాని నుండి తొలగిపోడని చెప్పాను. దేవుడి కృప ఈ విధంగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మన ఒక ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకున్న ఏర్పాటులో మన జీవితాలు ఏం చేయబడాలంటే, విధేయతను నేర్చుకునే స్థితిలోకి వస్తున్నామో లేదో మనం గుర్తు చేసుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక్క మనుషుని వలన ఈ లోకములో అవిధేయత వలన అనేక మందిని పాపులుగా చేసింది. అలాగే ఒకని విధేయత అనేకులను నీతిమంతులుగా చేసింది అంటుంది. మనకు తెలిసిన యొక్క ఆదిలో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, సృష్టించిన వారి యొక్క జీవితాలు ఎలాంటి స్థితిలో వారిని ఏర్పరచుకున్నాడో మనకు తెలుసు. ఇవన్నీ ఆది కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏమనుకుంటున్నాడు? మనము మన పోలిక చొప్పున నరులను చేద్దాం అని అనుకుంటూ ఏం చేశాడు అంటే, నరుని సృజించాడు. ఎలా సృష్టించాడు అంటే, తన పోలిక చొప్పున, అంటే ఆ దేవుని యొక్క పోలిక చొప్పున ప్రతి ఈ యొక్క ఆ నరుని ఆదాముని సిద్ధపరిచినట్లుగా కనబడుతుంది. అయితే ఈ సిద్ధపాటులో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ప్రత్యేకమైన స్థితిలో అతన్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పాటులో తన జీవితాన్ని ఏ విధమైన స్థితిలో ఏర్పరచుకొని ఆ యొక్క వ్యక్తిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి, దాన్ని న్యాలండి అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ ఏం చేపించినట్లు, ఇక్కడ ఏ స్థితిలో ఉన్నట్లు అంటే, ఈ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, తన మహిమ స్వరూపము కలిగిన వాడిగా ఈ యొక్క నరుడిని సృష్టించుకున్నాడు, ఆదాముని. అయితే ఈ యొక్క ఆదాముకు చెబుతున్న మాట ఏమిటంటే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ తోటలో అన్న ఫలములన్నీ మీరు తినొచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఒకటి ఫలం ఉన్నది, దీనిని మీరు ముట్టుకొని దినమున చచ్చెదరు నిత్యముగా అన్నాడు. మీరు దానిని తినిన దినమున మీరు చచ్చెదరు అన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఏం మాట మనకు కావాలంటే, ఇప్పుడు వారికి ఏం చెబుతున్నాడు? దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? ఆ యొక్క ఆదాము అవల యొక్క జీవితాలు ఏమిటి? ఏ స్థితిలో ఉండాలి అంటే, ఆ యొక్క ఆజ్ఞకు విధేయతను చూపించేవారుగా మార్చబడాలి. ఆజ్ఞకు అనుసరించి నడిపించబడవలసిన వారుగా మార్చబడాలి. ఇక్కడ ఏం చేయబడిందంటే, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఈ తోటలో ఉన్న ప్రతి ఫలము తినొచ్చు అన్నాడు. ఆదాముని ప్రత్యేకమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తన జీవితంలో ఏ విధంగా తన యొక్క స్థితిని బట్టి ఆదాము అనేకమైన వాటికి పేర్లు పెట్టిన వాడిగా కనబడుతున్నాడు. ఎంతగా ఆశీర్వదించాడు చూడండి. మరి ఎంతగా అతన్ని దీవించాడో చూడండి. ఎంతగా తన యొక్క జీవితాన్ని, తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే, తన యొక్క మహిమనివ్వటం ఏమిటి? తన మహిమ స్వరూపము చొప్పున ఆ యొక్క నరుని సృష్టించాడంటుంది. మరి ఆ మహిమ కలిగిన స్వరూపము చేత నింపబడిన వాడు ఎలా నడిపించబడాలి? ఆ యొక్క తండ్రి చెప్పిన, ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారం అనుసరించి నడిపించబడాలి కదా. కానీ నడిపించబడలేని పరిస్థితి.
ఇప్పుడు ఏ విధమైన పరిస్థితికి వెళ్ళింది అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, చెప్పిన మాట ప్రకారం అతడు జీవించలేని పరిస్థితి. ఎందుకు అంటే తమ జీవితాలలో ఒక వ్యక్తి వచ్చాడు. వారి వారి మధ్యలో వారి యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ అవ్వ ఆదాముల యొక్క జీవితాలలో ఎలాంటిది, తన పక్కట ఎముకను తీసి ఆ యొక్క ఎముక ద్వారా ఆ యొక్క అవ్వను సిద్ధపరిచినట్లుగా కనబడుతుంది. అయితే ఇప్పుడు ఇది ఏం చేయబడింది అంటే, అతని నుంచి తీయబడింది. అతను ఏమంటున్నాడు, నాది అంటున్నాడు, నారి అంటున్నాడు. చెప్పాడు, బాగానే చెబుతున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఈ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఏ విధమైన స్థితిలో ఉన్న వారిని ఆమెను ఎందుకు ఎలా సృష్టించాడు? ఆమె సాటైన సహకారిగా ఉంటదని, ఆ సాటైన సహకారిగా ఆ యొక్క జీవితం నడిపించబడతదని దేవుని సన్నిధిలో ఆ యొక్క స్థితిని బట్టి ఆమెను ఏర్పరచుకున్నాడు. ఆమె యొక్క ఏర్పాటు అలాంటి స్థితి. అది ఆ విధమైన స్థితిలో నడిపించబడాలి. కానీ ఇప్పుడు ఏం చేయబడిందంటే తోటలో సంచరిస్తోంది. ఇప్పుడు తోటలో సంచరించిన పరిస్థితిని బట్టి, ఇప్పుడు ఒంటరిగా వెళుతున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు ఏమైంది అంటే ఒక సర్పం వచ్చింది. ఇప్పుడు ఆ సర్పం ఏం చేస్తుంది? సర్పం తన కుయుక్తి చేత మోసపరుస్తుంది. ఏమంటున్నా అడుగుతుంది, ఇది నిజమా అని అడుగుతున్నప్పుడు ఏం చెప్పాలి? ఈ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, లోకంలో మనుషుల యొక్క జీవితాలు కూడా ఏ విధమైన పరిస్థితికి తీసుకొస్తారంటే, మనుషుల యొక్క మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న వారి యొక్క జీవితాలలో లోకపరమైన మాటలు విన్నారంటే ఏ పరిస్థితికి వెళ్తుంది? దేవుని నుండి, తండ్రిని నుండి తొలగిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఏ పరిస్థితికి వచ్చింది వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఆ సర్పం కుయుక్తి చేత ఏమంటుంది, మీరు చావనే చావరు, మీరు మీ దేవతల వలె మార్చబడతారు, మీ కన్నులు తెరవబడతాయి అని చెబుతుంది. దేవుడి యొక్క పోలిక ఏమిటి? దేవుడు సృష్టించిన సృష్టిలో ఏం చేశాడు? ఆ సృష్టి అంతట్లో మొత్తం చూస్తే గొప్పగా ఆశీర్వదించాడు. కన్నా ఇంతకన్నా ఆశీర్వాదం ఇంకేం కావాలి? దేవుని యొక్క ప్రణాళికలో అతడు ఎంతగా ఏ విధమైన స్థితిలో ఆశీర్వదించిన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకోండి. అంతగా ఆశీర్వదించబడిన వాడు ఇప్పుడు ఇంకా ఏం కావాలనుకుంటున్నాడు? ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉందని ఆరాట పడుతున్న పరిస్థితి. జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, ఇది ఒకటి మాత్రం నేను యోచించి తిని అంటున్నాడు. ఏమని యోచించాడు? ప్రతి నరుని నేను యథార్థవంతునిగా సృష్టించాను, కానీ ఏమైపోయాడంటే ఈ విధమైన తంత్రాలు కల్పించుకుంటున్న పరిస్థితి. అంటే ఈ విధమైన ఆలోచనల చేత నడిపించబడి తమ జీవితాలలో ఏ విధమైన పరిస్థితికి వెళ్తున్నారంటే పతనానికి దారితీస్తున్న పరిస్థితి. ఇప్పుడు వీరి జీవితం ఏ స్థితికి రావాలి అంటే, తండ్రి చెప్పిన మాట ప్రకారం ఆ తోట మధ్యలో అనేది ముట్టుకోకూడదు, దానిని తినకూడదు. ఇప్పుడు ఏమైపోయింది అంటే వారు చేసిన అవిధేయత ఇప్పుడు ఆ యొక్క స్థితిని బట్టి ఆ లోకంలో ఉన్న పరిస్థితులు కూడా అలాంటి స్థితికి వస్తుంది. ఒక్కని అవిధేయత ఇప్పుడు లోకంలో పాపం ఏలుబడి చేస్తుంది. ఈ పాపం నుంచి విడుదల కలుగ చేయడానికి ఇంక ఏ పరిస్థితి కావాలి? ఇప్పుడు మరలా విధేయతను చూపించేవారు కావాలి. అందుకని మన ప్రభు అయిన యేసు క్రీస్తు రెండో ఆదాముగా మరలా ఏం చేయబడ్డాడంటే, పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి ఎలా వచ్చాడు జ్ఞాపకం చేసుకుంటే, పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి అంటున్నాడు. ఆయన దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండకూడనని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని ఏమీ లేని వానిగా రిక్తునిగా చేయబడ్డాడు. ఎందుకు ఈ విధమైన పరిస్థితికి వచ్చింది అంటే, ఆయన చూపిస్తున్న విధంగా జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడ్డాడంటే శిలువ మరణము పొందినంత విధేయతను చూపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంతగా విధేయత ఎందుకు కావాలి అంటే, ఈ లోకములో ఏలుబడి చేస్తున్న పాపాన్ని దేవుడు విడుదల కలగజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో ఆదాముగా పుట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చేశాడంటే విధేయతను చూపించాడు. ఆయన చూపించిన విధేయతే ఇప్పుడు ఏం చేయబడుతుందంటే మనుషుల యొక్క జీవితాలలో ఉచితంగా నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ విధమైన స్థితికి ఇప్పుడు ఎందుకు రావాలంటే, దేవుడు తన యొక్క ప్రణాళికలో ఈ లోకంలో ఉన్న మనిషిని ఏం చేశాడు? తన మహిమ స్వరూపము చేత నింపబెట్టాడు. ఇప్పుడు ఏమైంది?
ఇక 2 విషయాలు మనం గమనిద్దాం. ఏమిటంటే, ఒకటి తన మహిమతో నిర్మించిన వాడేమో పాపంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయబడ్డాడంటే నరరూపిగా పుట్టాడు ప్రభువైన యేసుక్రీస్తు. మనిషి పోలికగా పుట్టాడు. మనిషి ఏ విధమైన జీవితాన్ని నడిపించబడతాడో, మనిషి ఏ విధమైన స్థితిలో తన యొక్క స్థితిని బట్టి లోకంలో ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో, ఆ స్థితిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడు కానీ పాపి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు అలా పుట్టాడు కానీ పాపం చేయలేదు. ప్రభువైన యేసుక్రీస్తు అలా పుట్టాడు కానీ ఎలాంటి ద్వేషం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు అలా పుట్టాడు కానీ ఎలాంటి కపటం లేదు. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ విధమైన స్థితికి వచ్చాడు, ఎందుకు ఈ విధమైన పరిస్థితుల్లో తన జీవితాన్ని ఈ విధమైన స్థితిలో భూమి మీదకి దిగి రావడానికి కారణం ఏమిటంటే, మనలో ఉన్న పాపము నుంచి మనల్ని విడుదల కలుగజేసి మన యొక్క జీవితాలను నీతిమంతులుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే కదా లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి. ఆ యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందాలని దేవుడు ప్రణాళిక. అందుకొరకే ఆ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఆ కుమారుడు పట్ల మన జీవితాలు ఏ విధమైన స్థితిలో ఉన్నాయంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాలలో ఏం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు, ఆ తండ్రి ఏం చేయాలని ఆశ కలిగి ఉన్నాడంటే, మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమించి ప్రత్యేకంగా ఈ విధమైన స్థితిలోకి తీసుకురావడానికి కారణం ఏమిటంటే, మనం నశించిపోకూడదని. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో పాపము చేసిన ఏలుబడి చేస్తున్న పరిస్థితిలో, ఈ పాపము మనిషి జీవితంలో శాపకరమైన పరిస్థితికి వెళ్ళి ఆ మనిషి యొక్క జీవితంలో ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమించిన దాన్ని బట్టి పాపం వచ్చింది. పాపం వలన వచ్చిన జీతం ఏమైపోయిందంటే మరణముగా వెలబడి చేస్తున్న పరిస్థితులు. ఈ లోకంలో ఆ పరిస్థితిలో ఈ యొక్క మరణ బంధకాల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు జయించిన వాడిగా కనపడుతున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు జయించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఈ లోకములో ప్రతి విషయాలలో జయించలేని పరిస్థితి కలిగి ఉన్నది కనుక, మహిమ స్వరూపం చేత నింపబడిన వాడే దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టిపోతే, ఇప్పుడు మరలా ఏం చేయబడ్డాడు? ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మనిషి పోలికగా పుట్టి మాదిరి చూపించిపోయాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2:21 అంటాడు. ఏమంటున్నాడంటే, క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాడు. ఏ మాదిరి? ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆయన జీవితం ఎలాంటి స్థితికి వచ్చింది, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం ఎలాంటి పరిస్థితికి వచ్చింది అంటే, జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో నడిపించబడ్డవాడు అంటే, ఏ పాపము చేయలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు అంటుంది. శిలువ మరణం పొందినంత విధేయతను చూపించాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు ఈ విధేయత అంటే, మన కొరకు మన జీవితాలలో ఉన్న పాపం నుంచి విడుదల కలిగజేసి మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఒకని అవిధేయత లోకంలోనికి పాపం తీసుకొస్తే, ఒకని విధేయత ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన విధేయత ఇప్పుడు లోకములో మనుషుల యొక్క జీవితాలలో నీతిమంతులుగా చేస్తుంది. మరి ఆ నీతిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయా? మనకు చూపించిన మార్గాన్ని మనం విడిచిపెట్టే పరిస్థితులు ఉంటున్నాయా? దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించగలుగుతున్నావా? లేక దేవుని యొక్క మాటను తునీకరిస్తూ పరిస్థితి నీ జీవితంలో అవిధేయతలోకి వెళ్ళిపోతున్నావా? ఇంకొక వ్యక్తిని గుర్తు చేస్తున్నాను. ఆ వ్యక్తి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యందు విశ్వాసంతో ఎలాంటి నడిపించబడ్డాడో మీకు గుర్తు చేస్తున్నాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 11 కాడ మనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 చదువుతారు. చదువుతారండి.
ఓకే. చదవండి. చదవండి మీరు. ఓకే అండి, చదవకపోతాను. ఓకే, నేను చదువుతాను. అక్కడ ఉంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఈ శ్వాసం లేకుండా విష్టులై ఉండట దేవునికి అసాధ్యము. అంటే ఆయన సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలు ఏమైనా చేయబడాలంటే ఆయనకి ఇష్టలుగా మార్చబడాలి. ఎందుకంటే ఆయన ఉన్నాడని మనం నమ్మాలి, ఆయన ఫలము దయచేయవాడని మనం నమ్మవలను కదా అంటాడు. అక్కడ తర్వాత అంటున్న మాటలను మన శ్రద్ధగా మ్యూట్లో. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఈ శ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వాడి, దేవుని ఆ యొక్క చేత హెచ్చరింపబడిన వాడి నోవాహు తన యొక్క కుటుంబమంతో దేవుని యందు భయభక్తులతో నడిపించబడి తన ఇంటి వారందరి కొరకు రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడింది అంటే విశ్వాసం ఉంచాడు. ఎక్కడ విశ్వాసం ఉంచాడు? దేవుడి ఎదుట విశ్వాసం ఉంచాడు. జ్ఞాపకం చేసుకుంటే ఏం చేస్తున్నాడంటే ప్రభుని ఆ యొక్క తండ్రి అయిన దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఆ యొక్క లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండంలో 6వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదని, ఊహలయంత కేవలం చెడ్డదని, వారిని చూసి ఎందుకు ఈ నరుని చేశానా అని సంతాపడుతూ హృదయంలో నొచ్చుకుంటున్న పరిస్థితుల్లో ఒక దినాన్ని చూస్తున్న వ్యక్తిని చూస్తుంటే ఆ తరంలో ఒక నీతిమంతుడిగా కనబడుతున్నాడు ఈ యొక్క నోవాహు. ఆ నోవాహు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే నోవాహును ప్రత్యేకమైన రీతిలో ఏర్పరచుకున్నాడు. ఆ నోవాహు యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ నోవాహును ప్రత్యేకంగా ఏర్పరచుకొని ఆ నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడిన వాడే తన ఇంటి వారందరూ భయభక్తులతో ఆ ఇంటి వారి అందరి కొరకు రక్షణను వాడు సిద్ధం చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే అది వరకు చూడని సంగతుల గురించి అంటే అంతకు ముందు జరగలేదు ఆ సంగతులు. అది వరకు చూడని సంగతుల గురించి ఆ యొక్క వ్యక్తి హెచ్చరించబడ్డాడు. ఎక్కడ? నోవాహు తన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, హెచ్చరించబడిన పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే తండ్రి చెబుతున్న మాట ప్రకారం, దేవుడు చెబుతున్న మాట ప్రకారం తన జీవితంలో ఏం చేయమంటున్నాడో వాటిని చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటే కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఆ ఓడను సిద్ధం చేయడానికి కారణమైంది. అయితే ఆ యొక్క ఓడను సిద్ధం చేసే పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది హేళన చేస్తున్న పరిస్థితి, అనేక మంది ఎగతాళి చేస్తున్న పరిస్థితి. జలప్రళయమంట వస్తుందంట, భూమి నిండిపోతుందంట, మనుషులందరూ చనిపోతారంట, సృష్టిలో ప్రతిదీ లయమైపోతుందని చెప్పి ఆ యొక్క వ్యక్తిని హేళన చేస్తున్న పరిస్థితి. కానీ ఆయా పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో వారి జీవితాలు ఎలాగున్నాయంటే, ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం ఎలాగున్నదంటే ఏ మాత్రము ఎవరికి ఏ స్థితిని బట్టి తన జీవితంలో కృంగిపోకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారం తను జీవించగలుగుతూ నడిపించబడుతున్న పరిస్థితి. దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా చెప్పాడో, నోవాహుకి దేవుడు ఏ విధంగా చెప్పాడో వాటన్నిటిని సిద్ధం చేసుకుంటున్నాడు ప్రతి విషయంలో. ఎందుకు ఇది అంటే అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరించబడిన వాడు. అందుకే ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితికి వచ్చాడంటే ఈ తండ్రి చెప్పిన మాట ప్రకారం అతను నడిపించుకున్న స్థితి కనపడుతుంది. ఆ తరంలో నీతిమంతుడిగా కనపడుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్న మాటని జ్ఞాపకం చేసుకుంటే ఈ పోలిక ఎందుకు అంటే ఈ పోలికలో కూడా మనకు ఒక సాదృశ్యం కనపడుతుంది. ఈ యొక్క వ్యక్తి చేసిన విధేయతను బట్టి కూడా ఒక సాదృశ్యం మనకు కనపడుతుంది. ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే ఆ యొక్క స్థితిని బట్టి ఆ ఓటను సిద్ధం చేసుకున్నాడు. ఏటిని తీసుకురావాలో వాటన్నింటిని సిద్ధం చేశాడు. అప్పుడు తలుపు వేశాడు. దేవుడు జలప్రలయం వచ్చింది. ఆ జలప్రలయం చేత ఈ లోకమంతా ఆ యొక్క స్థితిని బట్టి సమస్తము నిర్మూలమైపోయాయి. కానీ ఓడలో ఉన్నవి మాత్రం సురక్షితంగా ఉన్నాయి. ఆమేన్. అయితే ఇప్పుడు మనకు ఒక నిదర్శనం ఏమిటంటే ఆ యొక్క నోవాహు ఎప్పుడైతే జలప్రలయం ఆగిపోయిన పరిస్థితుల్లో తర్వాత ఏం చేశాడంటే దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. మొదటగా దిగి వచ్చిన వాడు బలిపీఠాన్ని కట్టి పరిశుద్ధమైన వాటిని బలర్పించాడు. ఈ యొక్క బలర్పించిన వాటిని ఏం చేశాడంటే దేవుడు ఇంపైన వాటిని ఆగ్రహించి, అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇది ఆగ్రహించి ఇంపైన సువాసనను ఆగ్రహించి
నేను భూమిని ఇంక ఎప్పుడు తూర్చివేయను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈయన చూపించిన విధేయత ఇప్పుడు ఆ సృష్టికి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క దినములలో జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితికి వచ్చినట్లంటే, అనేక మందిని బ్రతికించినట్లుగా, అనేక మందిని రక్షించున్నట్లుగా, ఒకని విధేయత ఒకని అవిధేయతమో పాపులుగా చేయబడిన పరిస్థితి, ఒకని అవిధేయత ఎక్కడికి తీసుకెళ్ళిందంటే మరణానికి దగ్గరికి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఒకని విధేయత ఎక్కడికి వెళ్తుందంటే, విధేయతను చూపించిన విధేయత మనిషి జీవితంలో నీతిమంతులుగా చేస్తుంది, రక్షణ కలుగజేస్తుంది, రక్షణకరమైన స్థితిలోనికి ఆ వ్యక్తిని నిలబెడుతుంది. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితంలో నువ్వు చూపించే విధేయత నీ స్థితిని బట్టి నీ కుటుంబాన్ని రక్షించగలుగుతుంది. నువ్వు చూపించే విధేయత నీకు కలిగిన పట్టణాన్ని రక్షించగలుగుతుంది. నువ్వు చూపించే విధేయత నీవు కలిగిన ప్రదేశం అంతటా ఒక దేవుని యొక్క సన్నిధిలోనికి రక్షణకు కారణమై ఉంటుంది. కనుక నువ్వు ఏ విధమైన స్థితిలోకి రావాలంటే, ఒక నీతిమంతుడిగా నువ్వు చేయబడాలి. ఆ నీతిలో నీ జీవితం నడిపించబడుతూ ఆ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించగలుగుతూ ఆ విధమైన స్థితిలోనికి రావాలి. తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటి? తండ్రి యొక్క ప్రణాళిక ఏమిటి? మనల్ని నీతిమంతులుగా, మనల్ని ఆశీర్వదకరంగా మార్చబడాలని కదా. మరి ఏ పరిస్థితికి వెళ్ళింది? తోటలో నుంచి వెలివేయబడిన పరిస్థితి. ఇప్పుడు వారి జీవితాలు ఏ విధమైన పరిస్థితికి వచ్చినాయి అంటే, శాపగ్రస్తమైన పరిస్థితికి ఎందుకు వచ్చింది అంటే, ఆ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ పోలికగా మార్చబడిన పరిస్థితి అంటే, ఏ స్థితికి వెళ్ళిన పరిస్థితి, ఆ యొక్క జీవితం అంతా ఇప్పుడు చూపించిన అవిధేయతకు శాపగ్రస్తమైన పరిస్థితికి వెళ్ళింది. అదే ఇప్పుడు మన జీవితాలలో ఏం చేపడాలంటే, మన తండ్రి చూపించిన విధేయత, ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన విధేయత నీతిమంతులుగా చేసింది కనుక, ఆయన చూపించిన మార్గంలో మనం అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా మనకు పోలికగా చూపించాడు. ఆయన బాధకరమైన పరిస్థితి, ఆయన వేదనకరమైన పరిస్థితి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథంలో అంటాడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం అంటాడు, అతడు ఆయన ఎదుట పెరిగి ఉన్నాడు. ఎలా పెరిగి ఉన్నాడు అంటే, లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ప్రభువైన యేసుక్రీస్తు అతడు ఆయన ఎదుట పెరిగి ఉన్నాడు. అతడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన అంటే తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుని ఎదుట అతడు అంతగా పెరిగి ఉన్నాడు. ఇంకా మాట అంటది, ఏమంటాడంటే 10వ వచనంలో అంటాడు, 53లోనే, యెహోవాను నలగగొట్టుట ఆయనకి ఇష్టమాయెను అంటున్నాడు. ఆయనకి ఇష్టమైనది అంటున్నాడు. అంటే ఇప్పుడు మన జీవితాల్లో ఏ విధమైన స్థితికి రావాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగా శ్రమ పెట్టబడినా, బాధకరమైన పరిస్థితిలో ఉన్నా, తన జీవితంలో పాపము చేయలేదు, దూషింపబడి బదులు దూషింపలేదు, ఆ యొక్క స్థితిని బట్టి కపటము లేదు. తండ్రి చెప్పిన మాట ప్రకారం విధేయతను చూపించి, తండ్రి చెప్పిన మాట ప్రకారం తన్ను అప్పగించుకున్న పరిస్థితి. ఇలాగే మన జీవితాలు కూడా అలాంటి స్థితికి రావాలి. ఒక నోవా ఏ విధంగా తన కుటుంబాన్ని రక్షించుకొని, తనకు కలిగిన స్థితిని బట్టి, దేవుని సన్నిధిలో బలి అర్పించిన బలిని బట్టి, ఆ బలిని ఆగ్రహించిన దేవుడు ఇంక నేను భూమిని తుడిచివేయను అంటున్నాడు కదా. మరి నీ యొక్క స్థితిని బట్టి ఎలా నీ జీవితంలో నడిపించబడుతున్నావు? ఒక మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు ఒక వ్యక్తి. అతడికి మరణించవలసిన పరిస్థితి. తన జీవితం ఏ పరిస్థితిలో ఉన్నదంటే, మరణించే పరిస్థితే. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, సేవకుడు తనతో మాట్లాడుతున్నాడు. సేవకుడు చెబుతూ ఉన్నాడు, సేవకుడికి దేవుడు చెబుతున్నాడు, నీ పలానా సాటకెళ్ళి ఆ వ్యక్తికి నువ్వు చెప్పు, మరణకరమైన రోగం కలిగి ఉన్నది అని చెప్పమంటే చెబుతున్నాడు. మరణకరమైన రోగం కలుగుతుంది, నీకు కలిగి ఉన్నది, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటున్నాడు. ఇల్లు అంటే తన జీవితంలో గ్రహించాడు ఏమంటే తన హృదయము. ఇక్కడ అంటుంది, మన యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఈ ఆలయం ఏం చేయబడాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఆలయం పరిశుద్ధమైన ఆలయమై ఉన్నది కనుక, ఆ పరిశుద్ధమైన ఆలయం మనమై ఉన్నాము. ఈ ఆలయం ఏం చేయబడాలంటే పరిశుద్ధమైనదిగా నడిపించబడాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి ఎవరంటే హిజ్కియా. తన జీవితంలో మరణకరమైన రోగము కలిగి ఏ పరిస్థితికి వచ్చాడంటే, ఇక మరణించవలసిన పరిస్థితిలో తండ్రి ఆ యొక్క దేవుడు చెబుతున్న మాటలను బట్టి, సేవకుడు ద్వారా చెబుతున్న మాటను బట్టి, యెషయా ప్రవక్త ద్వారా చెబుతున్న మాటను బట్టి అతడు విధేయతను చూపించి ఏ విధమైన స్థితికి వచ్చాడంటే, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. దేవుని ఎందుకు వచ్చి తన జీవితంలో కన్నీళ్లు విడుస్తున్నాడు. గోడ తట్టు తిరిగి, అయ్యా నీ సన్నిధిలో ఎలా నడిపించబడ్డానో జ్ఞాపకం చేసుకో. అనేకమైన పర్యాలు మన జీవితాలలో అవిధేయతలకు వెళ్ళి ఉండొచ్చు.
అనేక పర్యాలు దేవుని మాటను వినకుండా ఏ పరిస్థితికి వెళ్ళిపోయి ఉండొచ్చు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, ఆయన చూపించిన ఏ విధమైన హృదయం కలిగి తన జీవితంలో మరణకరమైన పరిస్థితికి వెళ్ళాడు. తర్వాత తన జీవితంలో జ్ఞాపకం చేసుకుని గోడ తట్టు తిరిగి, అయ్యా నీ సన్నిధిలో నన్ను ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా యథార్థ హృదయంలో సత్యమును అనుసరిస్తూ నడిపించబడ్డానో కృపతో జ్ఞాపకం చేసుకో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రార్థన, సేవకుడు వెళ్ళిపోతున్నాడు. ఆ సేవకుడు దూరంగా వెళుతున్న సమయంలోనే దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క వ్యక్తితో ప్రవక్త ద్వారా పంపించి, నీవు ఆ యొక్క వ్యక్తి వద్దకు వెళ్ళి మళ్ళా వెళ్ళి అని చెప్తున్నాడు. వెళ్ళి చెబుతున్న మాట ఏమిటంటే, నీవు కన్నీరు విడుచుటే నేను చూసి నీ ప్రార్థన నేను అంగీకరించుచున్నాను అంటున్నాడు కదా. ఆయన చేసిన ప్రార్థన ఎలాగుంటుంది? ఆయన చేసిన ప్రార్థన, ఆయన చేసిన ఆ యొక్క విధేయతలో తన జీవితాన్ని సరిచేసుకొని దేవుని ఎదురుకు వచ్చాడే. ఆ విధేయతను బట్టి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, ఏమంటాడంటే, ఆషూరు రాజు చేతిలో నిన్నును, నీ యొక్క పట్టణమును, నీ ప్రజలను నేను కాపాడుతానంటున్నాడే. అతడు చూపించిన విధేయత ఆ పట్టణానికి క్షేమం వచ్చింది. ఆయన చూపించిన దేవుని సన్నిధిలో తన జీవితాన్ని సరి చేసుకున్న దాన్ని బట్టి అతడు క్షేమంగా ఉన్నాడే. మరి మన జీవితాలను దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. ఏ అవిధేయతకు మనం చోటిచ్చామో, ఏ పాపానికి మనం చోటిచ్చామో, ఏ స్థితిని బట్టి దేవుడు చెప్పిన మాటను తునీకరిస్తూ ఎన్నో పర్యాలు వెళ్ళిపోతున్నాము మేము. దేవుడు ఎంతగా బాధ చెందుతున్నాడు. కోడి తన పిల్లల్ని ఎలాగ చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు, అలాగ నేను మిమ్మల్ని ఎన్నో మార్లు చేర్చుకోవాలని అంటున్నాడు. కానీ మీరు వినలేకపోతే అంటున్నాడు. మరి దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాలు ఆయనకి విధేయతను చూపించలేని పరిస్థితుల్లో మనం నడిపించబడుతున్నాం మేము. ఒక అవిధేయత లోకంలో పాపం చేస్తుంది. ఒకని అవిధేయత, ఆ పాపము మనిషి జీవితంలో మరణానికి దారితీస్తున్న పరిస్థితి. మరి నువ్వు చూపించే విధేయత నీ జీవితంలో నీ కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన స్థితిలో నువ్వు ఉంటున్నావా? నీ యొక్క స్థితిని బట్టి నీవు కూడా కాపాడబడే స్థితికి వస్తున్నావా? నీవు చూపించిన విధేయతను బట్టి నీకున్న ప్రాంతాన్ని నువ్వు క్షేమంగా ఉంచగలిగే స్థితిలోనికి వస్తున్నావా లేదో జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు మీ వినుకలలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర్త, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత అయ్యా ఇక సాయంత్రం దినం మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ఒకని అవిధేయత ఈ లోకములో పాపం వేలుబడి చేసిన పరిస్థితికి తీసుకొచ్చింది. అయ్యా మీరు చూపించిన విధేయత నా తండ్రి రెండో ఆదాముగా ఈ లోకంలోనికి వచ్చారు. అయ్యా మనిషి పోలికగా పుట్టారు నా తండ్రి. మొదట సృష్టించిన వాడే మా మహిమ స్వరూపు చొప్పున సృష్టించబడిన వాడే ఆజ్ఞను తునీకరిస్తే మీరు నరరూపిగా పుట్టిన తండ్రి, ఒక మానవ పూర్వకంగా పుట్టి మనిషి రూపంగా పుట్టి అయ్యా దాసుని స్వరూపాన్ని ధరించుకొని మీరు ఎంతగానో తండ్రి రిక్తునిగా చేయబడి మా కొరకు నా తండ్రి మరణం పొందినంత విధేయతను చూపించారు. మీరు చూపించిన విధేయత ఈ లోకములోనికి పాపులనుగా నీతిమంతులుగా చేసింది కనుక అటు కృప మా జీవితాల్లో కూడా మేము ప్రతి విషయాల్లో నీ సన్నిధిలోనికి వచ్చిన మా జీవితాలు మీరు చెబుతున్న మాటకు విధేయతను చూపించి మా జీవితాలలో మామును, మా కుటుంబాలను, మాకున్న ప్రాంతాలను మేము క్షేమకరంగా ఉంచుకునే కృపను మాకు దయచేయండి. మేము ఒక మాదిరికరంగా జీవించినట్లుగా నోవాహు వల్లే విధేయతను చూపించేవారుగా అయ్యా నా తండ్రి హిజ్కియా వల్లే మా జీవితాలు నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా హృదయ గర్వంగా మా జీవితాలు నడిపించబడక మీ తండ్రి నీ సన్నిధిలో మేము ఎలా నడిపించబడాలో మాకు అది నేర్పించి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.